వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్ గ్రూప్ స్టేజ్ లో అన్బీటబుల్ విక్టరీస్ కట్ చేస్తే ఇప్పుడు కష్టాల్లో సెమీఫైనల్ ఛాన్సెస్. సూపర్ 8 లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియాను వెస్టిండీస్ మరింత ముంచేసింది. ఇక సెమీస్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? టీమిండియా ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఏం చేస్తే ఏం జరిగితే భారత్ సెమీఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంది? టీమిండియా సెమీఫైనల్ కు వెళ్లడం కష్టమేనా? దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాభవం. జింబాబ్వేను ఉతికి ఆరేసిన వెస్టిండీస్ ఇప్పుడు టీమిండియా ముందున్న మార్గం ఏంటి? మిగిలిన 2 మ్యాచ్లు గెలిచినా కష్టమేనా? సెమీఫైనల్ మీద ఆశలు వదులుకోవాల్సిందేనా? సెమీఫైనల్ చేరాలంటే అదొక్కటే మార్గమా? టీమిండియా ముందు కనిపించే ఆప్షన్లు ఏంటి? ఈసారి కూడా కప్ నమ్దే అనే రేంజ్ లో ఫీల్ అయ్యారు టీమిండియా ఫ్యాన్స్. ఈ అంచనాలు తగ్గించుకోవాల్సిన అవసరమే లేదు అన్నట్లుగా గ్రూప్ స్టేజ్ లో సూపర్ విక్టరీలు కొట్టి టేబుల్ టాప్ లేపింది భారత్. సూపర్ 8 లోనూ మనదే హవా అనుకుంటే సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ చేరడం సాధ్యమేనా అనే భయాలు మొదలయ్యాయి. సూపర్ 8 దశలో మ్యాచ్లు జరుగుతున్న కొద్దీ భారత్ సెమీఫైనల్ అవకాశాలపై టెన్షన్ పెరుగుతోంది. సూపర్ 8 లో టీమిండియా మరో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటికి 2 గెలిచినా సెమీఫైనల్ బెర్త్ కన్ఫామ్ అవుతుందా లేదా అని చెప్పలేని పరిస్థితి. 2 జట్లపైన గెలవడంతో పాటుగా రన్ రేట్ కీలకంగా మారుతోంది. రన్ రేట్ లో మైనస్ లో ఉన్న టీమిండియా ఇప్పుడు జింబాబ్వే మ్యాచ్ లోనే రన్ రేట్ అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంది. సూపర్ 8 లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో ఓడిపోవడంతో భారత్ సెమీస్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. నెట్ రన్ రేట్ భారీగా దెబ్బతినడం టీమిండియాకు మైనస్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు టీమిండియా సెమీస్ చేరుతుందా లేదా అనేది సందేహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సూపర్ 8 పాయింట్ల పట్టికలో భారత్ 0 పాయింట్లతో గ్రూప్ 1 లో 3వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా -3.8 కు పడిపోవడం టెన్షన్ పెడుతోంది. అటు +5.350 పాయింట్లతో వెస్టిండీస్, +3.8 నెట్ రన్ రేట్ తో సౌత్ ఆఫ్రికా చాలా మెరుగ్గా ఉండి మొదటి 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. దీంతో సూర్యసేన వచ్చే 2 మ్యాచ్ల్లో కేవలం గెలవడమే కాకుండా భారీ ఆధిక్యంతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీనా అంటే ఆ ఛాన్స్ కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ను మరింత టెన్షన్ పెడుతోంది. ఫిబ్రవరి 26న చెన్నై వేదికగా జింబాబ్వేతో టీమిండియా ఆడబోతోంది. సెమీస్ రేస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో భారత్ ఖచ్చితంగా గెలవాలి. అదేవిధంగా భారీ రన్ రేట్ తో గెలిస్తేనే విండీస్ తో జరిగే చివరి మ్యాచ్ గెలిచి సెమీస్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్ గా మనం సెమీస్ కు వెళ్లాలంటే జింబాబ్వే వెస్టిండీస్ లను భారీ తేడాతో ఓడించడమే కాదు, విండీస్ ను సౌత్ ఆఫ్రికా ఓడించాలి. అలాగే జింబాబ్వేను కూడా దక్షిణాఫ్రికా ఓడించాలి. అప్పుడే టీమిండియాకు లైన్ క్లియర్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్టిండీస్ జట్టును దక్షిణాఫ్రికా ఓడించే ఛాన్స్ ఉందా అంటే అది అనుమానమే. ఒకవేళ జింబాబ్వే చేతుల్లో దక్షిణాఫ్రికా ఓడిపోయి వెస్టిండీస్ చేతుల్లో కూడా ఓడిపోతే అప్పుడు టీమిండియాకు లైన్ క్లియర్ అవుతుంది. భారత జట్టు కేవలం జింబాబ్వే వెస్టిండీస్ పై గెలవడం మాత్రమే కాదు, ఈ సమీకరణాలు కూడా యాడ్ కావాలి. అప్పుడే సూర్యకుమార్ సేన సెమీఫైనల్ వెళుతుంది. హాట్ ఫేవరెట్ స్టేజ్ నుంచి హాట్ లో రైళ్లు పరిగెట్టేంత టెన్షన్ వరకు అసలు టీమిండియాకు ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది? విండీస్ ఒక్క గెలుపు భారత అభిమానుల్ని ఎందుకు టెన్షన్ పెడుతోంది? వరుణుడి మీదే అభిమానులు ఆశలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందా? వరల్డ్ కప్ టోర్నీలో నెక్స్ట్ ఏం జరిగితే భారత్ కు రూట్ క్లియర్ అవుతుంది? వెస్టిండీస్ ఒక్క గెలుపు మొత్తం సూపర్ 8 సమీకరణాలను మార్చేసింది. జింబాబ్వే మీద విండీస్ సాధించిన 107 పరుగుల భారీ విజయం టీమిండియా ఆశలపై పిడుగులా పడింది. ఈ విజయంతో విండీస్ 2 పాయింట్లు సాధించడమే కాదు, నెట్ రన్ రేట్ ను భారీగా పెంచుకుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయిన భారత్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పడిపోయింది. దీంతో భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి. జింబాబ్వే భారీ తేడాతో ఓడిపోవడంతో సూపర్ 8 గ్రూప్ 1 లో రన్ రేట్ సమీకరణాలు పూర్తిగా విండీస్ ప్రోటీస్ జట్లకు అనుకూలంగా మారాయి. ఇప్పుడు ఒకవేళ వెస్టిండీస్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి భారత్ తన తదుపరి 2 మ్యాచ్లు గెలిస్తే అప్పుడు భారత్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా 3 జట్లు 4 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు సెమీస్ బెర్త్లను నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. సో మనకు ఛాన్సెస్ తక్కువ.
విండీస్ సౌత్ ఆఫ్రికా రన్ రేట్ చాలా ఎక్కువగా ఉండటంతో భారత్ తన తదుపరి 2 మ్యాచ్లను అత్యంత భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. దీనికోసం జింబాబ్వే మీద కనీసం 150 పరుగులు, విండీస్ మీద మినిమం 50 రన్స్ తేడాతో గెలవాలి. ఇది దాదాపు అసాధ్యం. దీంతో వెస్టిండీస్ తో మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలవడమే మనకు ప్లస్. జింబాబ్వే జట్టు వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు దాదాపు క్లోజ్ అయ్యాయి. ఫిబ్రవరి 26న జరగబోయే భారత్ జింబాబ్వే మ్యాచ్ ఇప్పుడు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలవడమే కాదు, నెట్ రన్ రేట్ ను భారీగా పెంచుకోవాలి. జింబాబ్వే గాని భారత్ కు షాక్ ఇస్తే టీమిండియా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. జింబాబ్వే మీద భారత్ గెలిస్తే సూపర్ 8 మ్యాచ్ ను మార్చి 1న వెస్టిండీస్ తో ఆడుతుంది భారత్. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే సౌత్ ఆఫ్రికా జింబాబ్వే మ్యాచ్ ఫలితం తెలిసిపోతుంది. దీంతో భారత్ కు ఎంత రన్ రేట్ కావాలి, ఎన్ని ఓవర్లలో మ్యాచ్ ముగించాలి అనే దానిపై స్పష్టత ఉంటుంది. టోర్నీలో భారత్ భవితవ్యం విండీస్ తో జరిగే ఆ చివరి మ్యాచ్ పైనే ఆధారపడి ఉంది. అప్పటి వరకు సూర్యసేన ప్రతి అడుగును ఆచితూచి వెయ్యక తప్పదు. ఇక వీటన్నింటికీ మించి మరో మార్గం ఉంది. దక్షిణాఫ్రికా వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ కు వర్షం పడి టీమిండియాకు లైన్ క్లియర్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.